నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, 5 రూపాయల నాణ్యంతో మీరు చేసే పరిహారాల వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు చేసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి, చేతిలో డబ్బు నిలబడుతుంది, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నమ్మకం పెట్టి చేస్తే కనుక మార్పులను అయితే అతి తొందరలోనే చూస్తారు. 5 రూపాయల నాణ్యంతో ఏ రకంగా పరిహారాలు చేసుకునేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్తే కనుక ఈ 5 రూపాయల నాణ్యంతో మనం చేసుకునే పరిహారాల వల్ల మన జీవితంలో ఆకస్మిక ధనప్రాప్తి కలగడంతో పాటు ధన సంబంధితమైన మార్పులను చూస్తారు. అదృష్టం అనేది వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుంది. అలాంటి గొప్ప పరిహారాలు చాలా సింపుల్గా ఉండేటివి, ఈజీగా ఉండేటివి, ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటివి. మామూలుగా చెప్పుకోవాలంటే 1 రూపాయి నాణాన్ని మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిందిగా చెబుతారు. ఇక 5 రూపాయల నాణ్యంలో మహావిష్ణువు కొలువై ఉంటాడని, అదేవిధంగా కుబేరుడు కూడా కొలువై ఉంటాడని చెప్తారు. అలాంటి ఈ 5 రూపాయల నాణ్యంతోనే మన జీవితంలో ధన మార్పులను ఏ రకంగా చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇక్కడ 5 రూపాయల నాణ్యంతో పాటు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ నివాసమైనటువంటి పదార్థాలతో కూడా పరిహారాలు చేసుకోబోతున్నాం. లక్ష్మీ నివాసమైనటువంటి పదార్థం ఉప్పు. ఉప్పులో అమ్మవారు నివాసం ఉంటుందని చెప్తారు. చేసుకునే ఈ పరిహారాలు శుక్రవారం రోజున చేసుకునేటివి. మిగతా ఏ వారంలోనూ చేసుకోకూడదు, కేవలం శుక్రవారం రోజున మనం చేసుకోవాలి. శుక్రవారం రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు రాహువుకు సంబంధించిందిగా చెప్తాను. జాతక రీత్యా రాహువు యోగిస్తే అఖండ యోగం కలుగుతుంది. అదే నీచంలో ఉంటే మనిషిని నానా రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తాడు. మనసు అనేక రకాలుగా తప్పుడు మార్గాల్లోకి వెళుతుంది. అలానే కొంతమంది అవతల వాళ్ళని హింసించి బాధపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జాతకంలో రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రభావం నుంచి కూడా బయటపడడానికి ఇక్కడని ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి. ఇక మీరు కళ్ళుప్పును మాత్రమే తీసుకోవాలి ఈ పరిహారానికి. గాజు బౌల్లో ఈ కళ్ళుప్పును పెట్టుకొని ముందుగా మీరు ఒక 9 5 రూపాయల నాణాలని సిద్ధం చేసి ఉంచుకోండి. మొదటి శుక్రవారం రోజున మీరు ఒక 5 రూపాయల నాణాన్ని ఉప్పులో పెట్టండి. అలానే రెండవ వారంలో అంటే రెండవ శుక్రవారం రోజున మరొక 5 రూపాయల కాయిన్ని పెట్టండి. ఇక మూడవ శుక్రవారం రోజున మరొకటి, 4వ శుక్రవారం రోజున 4వది. ఈ రకంగా 9 వారాల పాటు ఒక్కొక్క వారం చొప్పున ఒక్కొక్క నాణాన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మీరు ప్రతి వారం పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పెట్టండి. ఇక్కడ మనం ఉపయోగించే కళ్ళుప్పు అమ్మవారికి సంబంధించింది. 5 రూపాయల నాణం విష్ణుమూర్తికి, అలానే కుబేరుడికి సంబంధించిందిగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి, కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి ధన ప్రాప్తి అధికంగా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మీరు శుక్రవారం రోజున పెట్టిన తర్వాత శనివారం రోజున ఈ 5 రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారి హుండీలో వేయండి. ఒకవేళ 9 వారాల పాటు ఒక్కొక్క నాణం పెడతాం కాబట్టి ఈ 5 రూపాయల నాణాలు పాడైపోతాయేమని అనుకుంటారేమో. అలాంటి సందేహం ఉంటే కనుక ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పోచులో పెట్టి ఉప్పులో పెట్టండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజున మనం చక్కగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం. ఆ పూజలో భాగంగానే చేసుకునే మరొక పరిహారం ఏంటంటే కామాక్షి దీపంతో చేసుకునే 5 రూపాయల పరిహారం. కామాక్షి దీపారాధన ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంతకుముందు మనం ఒక వీడియోలో చాలా వరకు చెప్పుకునే ఉన్నాం. అదే రకంగా కామాక్షి అమ్మవారి దీపారాధన లక్ష్మీ పూజలో పెట్టి ఎప్పుడైనా సరే కామాక్షి దీపారాధన కింద ఒక ప్లేట్ అనేది పెడతాం. ఈ పరిహారాన్ని 9 శుక్రవారాల పాటు చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే మొదటి శుక్రవారం రోజున లక్ష్మీ పూజలో కామాక్షి అమ్మవారి యొక్క దీపం పెట్టి ఆ కామాక్షి దీపం పెట్టిన ఆ ప్లేట్లో ఒక్క 5 రూపాయల నాణాన్ని పెట్టండి మొదటి శుక్రవారం రోజున. ఇక రెండవ శుక్రవారం రోజున రెండవ నాణం పెట్టండి. ఈ రకంగా 9 శుక్రవారం రోజున అంటే 9వ శుక్రవారం రోజున
9వ నాణాన్ని పెట్టండి. ఆ రకంగా మొత్తం చూసుకుంటే 9 నాణాలని ప్లేట్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి వారం మీరు అమ్మవారి యొక్క దీపారాధన చేసేటప్పుడు ఈ రకంగా చేస్తూ మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఉండండి. అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ చేయండి. మీరు ప్రతి వారం తీసి కామాక్షి దీపారాధన అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కదా. మొదటి వారం మీరు పెట్టారు, తర్వాత రోజున కామాక్షి దీపారాధన అదంతా కూడా క్లీన్ చేసేసి రూపాయి నాణాన్ని పక్కన పెట్టుకోండి. ఇక రెండవ వారం రోజున మొదటి వారం నాణాన్ని ప్లేట్లో పెట్టి మళ్ళీ పెట్టి రెండవ వారం పెట్టవలసిన నాణాన్ని మనసులో ఒకసారి ధ్యానించుకొని రెండవ కాయిన్ కూడా పెట్టండి. ఈ రకంగా మీరు ఒక 9 వారాల పాటు చేయవలసి ఉంటుంది. 9 శుక్రవారాలు అయిపోయిన తర్వాత శనివారం రోజున ఆ 9 5 రూపాయల నాణాలతో పేద పిల్లలకు నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ పిల్లలు యూజ్ చేసేటువంటి అలాంటివి ఏవైనా ఉంటే కనుక కొని ఇవ్వండి. అలా చేయడం వల్ల మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. అలానే జాబుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ఇక తర్వాత మరొక పరిహారం విషయానికి వస్తే కనుక బియ్యం కూడా అమ్మవారికి సంబంధించింది. మీరు స్టోర్ చేసుకునే బియ్యం డ్రమ్ముల్లో కానీ ఎక్కడైతే మీరు స్టోర్ చేసుకుంటారో ఆ బియ్యపు డ్రమ్ములో ఒక 5 రూపాయల నాణాలని పెట్టాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 9 శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం ఒక్కొక్క నాణం చొప్పున బియ్యపు డ్రమ్ములో వేస్తూ ఉండాలి. మొదటి వారం ఒక 5 రూపాయల నాణం, రెండో వారం మరొక నాణం, ఇలా మొత్తం 9 నాణాలు పెట్టాలి. ఈ రకంగా మీరు 9 శుక్రవారాలన్నీ కూడా అయిపోయిన తర్వాత వచ్చే శనివారం రోజున, అంటే శుక్రవారం తర్వాత వచ్చే శనివారం రోజున ఆ 5 రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకుని గోమాత తినే ఆహారాన్ని బట్టి కొత్తిమీర కానీ అరటిపండు కానీ ఏదైతే గోవుకు సంబంధించిన పదార్థం ఉంటుందో, గోవు ఆహారంగా తీసుకుంటుందో దాన్ని గోవుకి తినిపించండి. గోవుకి తప్పనిసరిగా పెట్టాలి. ఆ నాణాలని వేరే ఇతరత్ర వాటికి మాత్రం వాడకండి. ఈ పరిహారం చేసినప్పుడు తప్పనిసరిగా గోవుకు మాత్రమే పెట్టాలి. ఆ గోవులోనే సకల దేవతలు ఉంటారు. ఈ రకంగా మనం పరిహారాన్ని చేసుకొని ఆ సకల దేవతలు కలిగిన గోమాతగా మనం పెట్టడం వల్ల మన ఇంటిలో ఆహారపు కొరత ఉండదు, ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు. మన ఇల్లు ఎల్లవేళలా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుంది. తర్వాత మరొక పరిహారం చూద్దాం. మరొక పరిహారం మాటకెళ్తే కనుక ఆవాలు, మన పోపుల డబ్బాలో ఉండే ఆవాలు, ఈ ఆవాల్లో కూడా అమ్మవారి నివాసమై ఉంటుంది. ఈ పరిహారం కూడా మన శుక్రవారం రోజునే చేయాలి. 9 వారాల పాటు చేయాలి. ఇది కూడా ఈ పరిహారం చేయడానికని మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉన్న ఆవాలతోనే చక్కగా చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో ఆవాలు తీసుకోండి. ఎన్ని తీసుకుంటారో అని తీసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతి వారానికి తగ్గట్టుగా ఒక్కొక్క నాణ్యం చొప్పున ఆవాల్లో పెడుతూ ఉండండి. 9 వారాల పాటు పెట్టండి. ఇక 9 శుక్రవారాలు పెట్టేసిన తర్వాత వచ్చే శనివారం రోజున, అంటే శుక్రవారం తర్వాత వచ్చే శనివారం రోజున పేదవారికి ఈ 9 5 రూపాయల నాణాలతో వారు తినే ఆహారాన్ని ఏదో ఒకటి కొని వారికి పంచిపెట్టండి. ఆహారంగానే మీరు వారికి ఇవ్వాలి, అంతేకాని 9 రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి పేదవారికి మాత్రం పంచకూడదు, మీరు ఇవ్వకూడదు. 9 రూపాయల నాణాలతో వారు తినే ఆహార పదార్థాలు మీరు కొని వారికి పంచిపెట్టాలి. ఇవన్నీ వింటే మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇవన్నీ కూడా మన పురాతనమైన పరిహారాలే. ఇప్పుడు చెప్పుకునే వస్తువులు మనం చూసుకున్నట్లయితే అన్నీ లక్ష్మీప్రదమైనవి. అలానే 5 రూపాయల నాణం, 5 సంఖ్య విష్ణుమూర్తికి సంబంధించింది, ఇంకా కుబేరుడికి సంబంధించింది కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో కూడినవి, చాలా సింపుల్గా చేసుకునేటివి. ఆచరించడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఒకసారి ఆచరించండి, చెయ్యండి. చేయడంలో కలిగే నష్టం అంటే ఏది ఉండదు కదా. ఎంతో కొంత మార్పు అనేది కనపడుతుంది, ధనలాభం చేకూరుతుంది. ఇక మరొక పరిహారం మాటకు వెళితే కనుక ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడేవారు వాటి నుంచి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు బయటపడాలంటే 9 5 రూపాయల నాణాలతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికని ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి. అది కూడా కొత్త క్లాతే తీసుకోండి. ఒకవేళ ఎల్లో కలర్ క్లాత్ లేదు అంటారా, తెలుపు రంగు క్లాత్ని తీసుకొని కాస్తంత నీటిని తీసుకొని దాంట్లో పన్నీరును వేసి దాంట్లో పసుపు కూడా వేసి ఆ తెలుపు రంగు క్లాత్ను దాంట్లో ముంచి కాస్త ఆరబెట్టుకున్న ఆ పసుపు రంగు బట్టనైనా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్న ఆ పసుపు రంగు క్లాత్లో 9 5 రూపాయల నాణాలను పెట్టేసి గట్టిగా ఆ క్లాత్తోనే చుట్టేసేయండి. గట్టిగా చుట్టి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఇదంతా ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేయాలి. శుక్రవారం రోజున ఉదయం పూటైనా సరే సాయంత్రం పూటైనా సరే లక్ష్మీ పూజ చేసుకున్నా లేదా మీ కులదేవతకు పూజ చేసుకున్నా కానీ ఆ పూజ సమయంలో మీరు ఇప్పుడు చెప్పుకున్న విధంగా 9 రూపాయల నాణాలన్నింటినీ కూడా క్లాత్లో పెట్టి కట్టి మీ యొక్క కోరికని గట్టిగా చెప్పుకోండి.
ఈ కోరిక తీరిపోవాలని గట్టిగా చెప్పుకోండి. అలా కట్టి పెట్టిన ఆ మూట మీ పూజ గదిలోనే ఉండాలి. మీరు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి, అమ్మవారికి కానీ, మీ కులదేవతకు కానీ చేసేటప్పుడు ఆ ధూపదీపాలని కూడా ఆ మూటకు కూడా కస చూపిస్తూ ఉండండి. ఇలా ఎవరైతే చేస్తారో తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది త్వరగా తీరిపోతుంది. తీరిపోయే వరకు మీ పూజ గదిలోనే 5 రూపాయల నాణాల యొక్క మూటని అలానే ఉంచండి. ఉంచి ప్రతిరోజు మీరు ధూపదీపాలను చూపిస్తూ ఉండండి. అలానే ప్రతిరోజు మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ఉండండి. మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ 9 5 రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి మీ కులదైవం హుండీలో కానీ, లేదంటే మీ ఇష్టదైవం హుండీలో కానీ వేసేయండి. చాలా సింపుల్గా చేసుకునే పరిహారాలండి. అలానే చెప్పుకున్న పరిహారాలన్నింటినీ కూడా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అన్ని పరిహారాలు చేయలేని పరిస్థితి అండి మాది అంటారా? మీరు ఏ పరిహారాన్ని చేయగలుగుతారో ఆ పరిహారాన్ని తప్పకుండా చేయండి. చెప్పుకున్నవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పదార్థాలు. అలానే 5 రూపాయల నాణం విష్ణుమూర్తికి, కుబేరుడికి సంబంధించింది కాబట్టి మీరు ఏ పరిహారమైనా చేయొచ్చు. అన్నీ చేస్తే మరీ మంచిదని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ పరిహారాలు కాబట్టి తప్పకుండా చేసి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను. అలానే ధనప్రాప్తి కలిగే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి. ఓకేనండి, ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా? ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.